హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి అప్డేట్స్ కానీ, మీరు జాబ్ అప్డేట్స్ కానీ, ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఈరోజు వీడియోలో ఎన్ఎండిసి లిమిటెడ్ నుండి విడుదలైన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం. ఇది అఫీషియల్ వెబ్సైట్ nmdc.co.in కెరియర్స్ పేజ్లోకి వెళ్తే మీకు ఇక్కడ 22 మీద నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే కనపడతాయి. ఓకే, ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి ఇందులో ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఆంధ్ర తెలంగాణ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీంట్లో 3 కాంప్లెక్స్లు అయితే ఉంటాయి. 2 కాంప్లెక్స్లు వచ్చేసరికి ఛత్తీస్గఢ్లోను, ఒక కాంప్లెక్స్ వచ్చేసరికి కర్ణాటకలోనూ ఉంటాయి. ఇక్కడ ఖాళీలకు సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. దీంట్లో ఫీల్డ్ అటెండెంట్ ట్రైనీ వచ్చేసరికి మనకి కిరందల్ కాంప్లెక్స్లో 86, బచేలి కాంప్లెక్స్లో 38 ఉన్నాయి. ఈ 2 ఛత్తీస్గఢ్లో ఉంటాయి. డోన్మలై కాంప్లెక్స్ 27 ఉన్నాయి. ఇక్కడ మనకి ఇవి కర్ణాటకలో అయితే ఉండడం జరుగుతుంది. మిడిల్ పాస్ ఆర్ ఐటీఐ, ఓకే, అంటే మీరు 10th పాస్ అయినా ఫెయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. ఫీల్డ్ అటెండెంట్కి సంబంధించి మెయింటెనెన్స్ అసిస్టెంట్ వచ్చేసరికి 49, 56, 36 ఖాళీలు ఉన్నాయి. దీనికి ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్లో చేసి ఉండాలి. అలాగే మెయింటెనెన్స్ అసిస్టెంట్ మెకానికల్ వచ్చేసరికి మీరు వెల్డింగ్, ఫిట్టర్, మెకానిస్ట్, మోటార్ మెకానిక్, డీజిల్ మెకానిక్, ఆటో ఎలక్ట్రీషియన్కి రిలేటెడ్గా ఐటీఐ చేసి ఉండాలి. బ్లాస్టర్ ట్రైనీ వచ్చేసరికి మెట్రిక్ అంటే 10th క్లాస్ చేసిన అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ విత్ బ్లాస్టర్ లేదా మైనింగ్ మేడ్ సర్టిఫికేట్ అండ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్, పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 3 years ఇన్ బ్లాస్టింగ్ ఆపరేషన్ అనేది అయితే అడుగుతున్నారు. ఓకే, అంటే మీరు 10th చేసినా పర్లేదు, ఐటీఐ చేసినా పర్లేదు, బ్లాస్టర్లో లేదా మైనింగ్ మేడ్ సర్టిఫికేట్ ఉన్నా పర్లేదు. దీంతో పాటుగా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అలాగే 3 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి బ్లాస్టర్కి సంబంధించి మాత్రం. ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 3 వచ్చేసరికి 3 year డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ ఇండస్ట్రియల్ డొమెస్టిక్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఓకే, అలాగే ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్ వచ్చేసరికి 3 year డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉండాలి. అలాగే హెచ్ఈఎం మెకానిక్ గ్రేడ్ 3 వచ్చేసరికి 3 year డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అనేది, అలాగే వ్యాలిడ్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. హెచ్ఈఎం ఆపరేటర్ గ్రేడ్ 3 వచ్చేసరికి 3 year డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, అలాగే పాటుగా హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. ఎంసీఓ గ్రేడ్ 3 వచ్చేసరికి 3 year డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ వ్యాలిడ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. క్యూసీఏ గ్రేడ్ 3 వచ్చేసరికి బీఎస్సీ కెమిస్ట్రీ కానీ జియాలజీ కానీ చేసి పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 1 year ఇన్ శాంప్లింగ్ వర్క్ అనేది అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఓకే, ఒకసారి వేకెన్సీస్ కానీ రిలేటెడ్ క్వాలిఫికేషన్ కానీ చూసుకోండి. ఓకే, ఇక్కడ పోస్టులు అనేవి చూసుకున్నట్లయితే దాదాపుగా 950 పోస్టులు ఉంటాయి మొత్తం అన్ని కలుపుకొని. బట్ ఇక్కడ కేటగిరీ వైడ్గా ఏ పోస్టులు అనేవి ఏ కేటగిరీలో ఎన్నెన్ని ఉన్నాయనేది అయితే డివైడ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, యూఆర్కి మాత్రమే పోస్టులు అయితే ఉన్నాయి. పీడబ్ల్యూ వాళ్ళకి అయితే పోస్టులు అయితే కేటాయించలేదు. ఓకే, సో చూసుకోవచ్చు. సో ఏ కాంప్లెక్స్లో మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయన్నది సేమ్ జాబే. కాంప్లెక్స్లు 3 కాంప్లెక్స్ ఇచ్చారు కదా, 2 కాంప్లెక్స్లు ఛత్తీస్గఢ్, ఒక కాంప్లెక్స్ అనేది అయితే మీకు కర్ణాటక ధార్వాడలో అయితే ఉంటుంది. సో మీరు ఏ కాంప్లెక్స్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, సో మీకు ఛత్తీస్గఢ్లో వర్క్ చేయడం ఓకేనా లేదా కర్ణాటక కానీ, సో ఇవి చూసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మీకు సో ఏ స్టేట్ వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఫస్ట్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది, ఫస్ట్ 12 months, అలాగే నెక్స్ట్ 6 months ఉంటుంది. ఆ ట్రైనింగ్ పీరియడ్లో 18,000 ఇస్తారు, నెక్స్ట్ 6 months 18,500 ఇస్తారు. తర్వాత మీకు రెగ్యులరైజ్ అయిన తర్వాత మీకు దాంతోపాటుగా అలవెన్సెస్ ఇవన్నీ కూడా యాడ్ అయితే శాలరీ అయితే రావడం జరుగుతుంది. సో ఒక 1000 వేరియేషన్ ఉంటుంది జాబ్ను బట్టి. మీకు మ్యాక్సిమం 30 సంవత్సరాల లోపు ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అనేది మీకు 14/6/2025 అంటే జూన్ 14వ తారీఖుకి 30 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉండాలి. మినిమం 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మీరు ఎస్సీ, ఎస్టీ అయితే 35, ఓబీసీ నాన్ క్రిమినల్ అయితే 33 సంవత్సరాల దాకా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది అప్లై చేయడానికి 25 మే మార్నింగ్ నుండి లింక్ అయితే యాక్టివేట్ అవుతుంది. మీరు 14వ తారీఖు జూన్ లోపల అప్లై అనేది చేసుకోవాలి. ఓకే, 14వ తారీఖు ఏజ్ కానీ క్వాలిఫికేషన్ కానీ కూడా ఈ టైంకి అయితే మీరు కంప్లీట్ చేసుకుని అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మీరు 150 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, 150 రూపీస్ అంటే మనకి రీజనబుల్గానే ఎగ్జామ్ ఫీజు అయితే పెడతాం జరిగింది. మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు, తర్వాత ట్రేడ్ టెస్ట్ అనేది అయితే పెడతాం జరుగుతుంది. ఓకే, ఎగ్జామ్లో మీకు జనరల్ నాలెడ్జ్ రిలేటెడ్గా న్యూమరికల్ అండ్ ఫీల్డ్ అటెండెంట్ ట్రైనింగ్కి సంబంధించి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. సో మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సబ్జెక్ట్ నాలెడ్జ్ రిలేటెడ్గా స్పెసిఫిక్ ట్రేడ్ అంటే ఐటీఐ రిలేటెడ్గా లేదా మనకి డిప్లొమా రిలేటెడ్గా మీరు అప్లై చేసిన ట్రేడ్ రిలేటెడ్గా 30 మార్కులు ఉంటాయి.
జనరల్ నాలెడ్జ్ 50, న్యూమరికల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ మీద 20 మార్కులు అయితే ఉండడం జరుగుతుంది. మీకు పేపర్ ఇంగ్లీష్ మరియు హిందీలో మాత్రమే ఉంటుంది. తెలుగులో పేపర్ అనేది ఉండదు. అలాగే ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఇస్తారు అన్నది క్లారిటీ కూడా ఇవ్వలేదు. అప్లై చేసేటప్పుడు ఏమైనా ఆప్షన్స్ ఇస్తే ఇవ్వచ్చు, లేదా మోస్ట్లీ మీరు హైదరాబాద్ అయితే మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. హైదరాబాద్ అయితే మోస్ట్లీ ఇవ్వచ్చు. ఆంధ్రాలో ఇస్తే మనకి ఏదైనా ఒక విజయవాడ లాంటి సెంటర్ అయితే ఇవ్వచ్చు. ఎక్కువ సెంటర్స్ అయితే ఇవ్వకపోవచ్చు. దీనికి సంబంధించి నియర్ బై సెంటర్స్ ఐబీపీఎస్, ఎస్ఎస్సి ఇచ్చేలా అయితే ఇవ్వకపోవచ్చు. బట్ మీరు సెంటర్ లాంగ్ అయినా పర్వాలేదు. పోస్టింగ్ అనేది కూడా మనకి ఇక్కడ ఛత్తీస్గఢ్, కర్ణాటక ఉన్న కాంప్లెక్స్లో మాత్రమే ప్రస్తుతం అనేది ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకుని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్వాలేదు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి, సో నాకు క్వాలిఫికేషన్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, అప్లై చేసుకుంటానంటే సో వీటికి సంబంధించి ఇటువంటి నోటిఫికేషన్స్ అయితే నార్మల్గా మనకి ఎస్ఎస్సి, ఐబీపీఎస్ కానీ రైల్వే, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి అయితే చాలా కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ ఇటువంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి అయితే కొంచెం ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ తెలియదు, మళ్ళీ దూరం అని చెప్పి, లేదా వర్క్ అనేది ఛత్తీస్గఢ్, కర్ణాటక అని చెప్పి ఇలా రకరకాలుగా కొంతవరకు, అంటే మరీ అసలు ఎవరు అప్లై చేయరని కాదు, నార్మల్ ఐబీపీఎస్, ఎస్ఎస్సికి అప్లై చేసినంత మంది అయితే దీనికైతే చేయకపోవచ్చు. కాబట్టి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే, ఎందుకంటే క్వాలిఫికేషన్ కూడా అందరికీ మనకి సెట్ అవ్వదు కాబట్టి, అందరి క్వాలిఫికేషన్ ఉండదు కాబట్టి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మీరు ట్రై చేయొచ్చు. వీడియో ఒకసారి మీ నోటిఫికేషన్ అనేది మీరు కూడా పూర్తిగా చదివిన తర్వాత ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోవాలనుకుంటే మనకి వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ లింక్ అవన్నీ కూడా ఉంటాయి. ఎలా అప్లై చేయాలనేది నోటిఫికేషన్ క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇది ఎన్ఎంటీసీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి. ఓకే, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళన్నా అప్లై అనేది చేసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.